టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మీరు కుబేరులైపోతారు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు గతంలో మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని మీ భర్త తీసుకెళ్ళిపోయి అమ్మేసుకోవడం జరుగుతుంది. దానికోసం మీరు అడగలేక వాళ్ళ మింగలేక ఇలా రకరకాల బాధలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోర్టులకి వ్యవహారాలకు వెళ్ళడం, పెద్ద మనుషుల్లో పెట్టుకోవడం, లేదా పెద్ద మనుషుల్లో కాకుండా మీకు మీరే మీ కుటుంబ సభ్యుల్లో ఉంటూ మీరే నలిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగారు. అవన్నీ కూడా ఒక ముగింపు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రైవేటు జాబుల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ జీతబత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఈ కన్యారాశిలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళల్లో జరిగేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలను బట్టి కనుక మనం చూసినట్లయితే మరి ఆ కంపెనీ కానీ వాళ్ళు కానీ మీకు తీసేయకుండా మీకు మీరే మరొక కారణాలతో రిజైన్ చేసేయడం అనేటటువంటి జరుగుతుంది. అందువల్ల పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి వారికి రాహు జపం చేసుకోవాలి. రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఇదిగో ఈ అమ్మవారి యొక్క మహాకాళి అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.